ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వంగలపూడి అనితకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. సోషల్ మీడియా వ్యవహారంలో ఎవరిని పడితే వాళ్ళని చేస్తా ఉన్నారు, దాని మీద చాలా కేసులు పెడుతున్నా కూడా కోర్టు మీద కామెంట్ చేస్తే కూడా పరిస్థితులు అట్లే ఉన్నాయి. దాని మీద స్పెషల్గా మీరు ఏమైనా దృష్టి పెడతారు? కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు. లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుతుంది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అనడానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటే కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఖచ్చితంగా కూడా 11:20 వంగలపూడి అనిత ఎవరైతే ఏపీ హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారో ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రధానంగా కూడా ఆమె సెకండ్ బ్లాక్ లో ఆమె కేటాయించినటువంటి ఏదైతే ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించి టీడీపీ చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళకు హోమ్ మినిస్టర్ గా ఇవ్వడంతో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అభినందించేందుకు టీడీపీకి సంబంధించిన నేతలతో పాటుగా కూడా డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా కూడా అక్కడికి వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆమె చాలా బిజీగా కూడా ఉన్నట్టుగా కూడా కనపడుతున్నారు. మొట్టమొదట ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత సైన్ కూడా చేశారు. ఆ తర్వాత ఇక పోలీస్ అధికారులు అయితే ఒకళ్ళొకళ్ళుగా వచ్చి ఆమెకి కలుస్తూ ఆమె విషెస్ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆమెకి ఈ బాధ్యతలు తీసుకోవడం తనకి చాలా ఛాలెంజ్ గా ఉందని చెప్పి తెలియజేశారు. అలాగే కూడా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ఏదైతే మహిళల పట్ల అక్రమంగా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అదే విధంగా కూడా మహిళల పట్ల కొంతమంది ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించారు. అదేవిధంగా కూడా లేనిటువంటి దిశ అనే చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి దాంతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితి చేశారు. అటువంటిది ఏమీ లేకుండా కూడా మహిళలను కనుక ఎవరైనా సరే ఇబ్బంది పెట్టాలంటే మాత్రం భయపడే పరిస్థితులు కల్పిస్తానని ఆమె అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం ఆమెకి అంతా అక్కడ ఆమెను విషెస్ చేసేందుకు చాలా మంది వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.
దాకా చెప్పిన లోపల